ఎక్కడికి వెళ్తున్నా, ఏం చేస్తున్నా అనే కదా మీరు ఆలోచిస్తుంది. మీకు సర్ప్రైజ్ అనమాట. ఆగండి చెప్తా. లిఫ్ట్ కోసం లిఫ్ట్ పని చేస్తున్నట్టు లేదండి. చచ్చాను అనుకో, వచ్చాను పోండి. అక్కడ లైట్లు కూడా వెళ్ళగట్లా. ఇంకో లిఫ్ట్ ఉందండి, ఇంకో లిఫ్ట్ ఉందండి బాబోయ్, నా కోసం అన్నట్టు. ఓకే, ఇట్ ఈస్ వర్కింగ్. అందానికి మెరుగులు దిద్దబోతున్న బేబక్కాయ్. మన సినిమాలు చేస్తున్నాం, ఓటీటీ చేస్తున్నా. సో వాళ్ళందరూ ఏమంటున్నారంటే పర్సనాలిటీ అంతా సూపరు, కాతే ఫేస్ ఈజ్ లుకింగ్ వెరీ బిగ్గు, ఇలాంటివి అనిపిస్తున్నాయి. సో నేను అప్పుడే అనుకున్నా ఏదైనా చేద్దాము అని. ఐఎమ్ గోయింగ్ టు డూ సంథింగ్. ఐఎమ్ గోట్ షో యూ సంథింగ్. ఆగండి, లిఫ్ట్ వచ్చిందండి బాబాయ్, లిఫ్ట్ వచ్చింది. వీనస్. ఓకే, ఇవాళ ఈవినింగ్ షో ఉంది కదా, షోకి రెడీ అయిపోయినాక కూడా పెడతాను. ఐఎమ్ యాక్చువల్లీ గోయింగ్ విత్ డిఫరెంట్ లుక్స్ అనమాట. చాలా డిఫరెంట్ లుక్స్ ట్రై చేస్తున్నాను. అందులో భాగంగా ఆల్సో ఐ హ్యావ్ టు డూ సమ్ ట్రాన్స్ఫర్మేషన్. ఈ ఫ్లోర్ అయినా కాదు వచ్చేసానండి. ఐ హ్యావ్ రీచ్డ్ మై ఫైనల్ డెస్టినేషన్. నా ఫైనల్ డెస్టినేషన్ ఏంటో తెలుసా? వాళ్ళకి కూడా తెలియదు నేను వస్తున్నానని. ఐమ్ గోయింగ్ టు సర్ప్రైజ్ దెమ్. సో నేను ఎక్కడికి వెళ్తున్నాను, ఎవరు సర్ప్రైజ్ చేస్తున్నాను, ఏం జరగబోతుందో అని కదా. హాయ్, ఇదిగోండి ఎవరు కలవబోతుందని చూడండి. హాయ్, డాక్టర్ వేణు కుమారి. మీకు వీనస్ తెలుసు కదా, ద వెరీ బిగ్ క్లినిక్ రైట్ హియర్ ఇన్ కొండాపూర్ కదా మంది లొకేషన్. ఇంకొక లొకేషన్ వచ్చేసి మంది చందానగర్లో కూడా ఉందండి. సో ఆవిడని కలిసి బోల్డ్ అని ముచ్చట్లు అండ్ నాకు కొన్ని అందానికి కొన్ని మెరుగులు దిద్దబోతున్నారు. అదేంటో మీకు చూపిస్తాను. ఓకే, స్టే ట్యూన్డ్. జా లైన్ డెఫినేషన్ అంటండి నాకు లేదు, నడువు లేదు, జా లైన్ డెఫినేషన్ లేదు. ఏంటి డాక్టర్ గారు, ఇలా అయితే నేను ఎలా బతకాలి డాక్టర్ గారు? చూసారా ఎంత రైమింగ్ గా చెప్పుకున్నాను. ఎవరూ అనక్కర్లేదని నాకు నేనే అనుకుంటా. ఇది లేదు అది లేదు. మరి 6 సినిమాలు ఎలా చేశాననేగా ఆలోచిస్తున్నారు. టాలెంట్ అండి, టాలెంట్. అందంతో పని లేదు. అన్నీ అలా ఉండవు కదండి. ముందు బోల్డర్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. దానికి మరి అందం ఇంపార్టెంట్ అంటారు. సో చూపిస్తాను మీకు ఏం చేస్తారు అన్నది. అసలు మామూలుగా అయితే ఎవరో చూపించినాను, కానీ మీరు నా ఫాలోవర్స్, నా ఫ్రెండ్స్, అందుకని మీకోసం మాత్రం నా సీక్రెట్ రివీల్ చేస్తున్నా. జనరలీ చాలా మంది చాలా చేసుకుంటారు కదా డాక్టర్ గారు. చెప్తారా అందరు? చెప్పండి. రివీల్ చేస్తారా చెప్పండి. నేను చేయించుకుంటున్నా, అది కూడా చెప్పేస్తున్నా. సో స్టే ట్యూన్డ్. ఆగండి, ఎక్కడికి వెళ్ళకండి, చూపిస్తాం. సో గైస్, ద సర్ప్రైజెస్ ఆల్రెడీ నేను ఒకసారి ఒక సిట్టింగ్ తీసుకున్నాను. అండ్ మనం ఏం చేసామండి Actually, we did the tripolar RF treatment. So that is a kind of skin tightening treatment. So you had this lower face little heaviness. So for that is called double chin, hump neck. So to reduce that appearance, we did. So we can do by thread lifting or tripolar RF. Tripolar RF means it will take sessions. Okay. So we'll be doing repeatedly 2 weeks once. We did 1 session. ఒక సెషన్ ఆల్రెడీ అయిందంటే మీకు చూస్తే ఆల్రెడీ కొంచెం డిఫరెన్స్ కనిపిస్తుంది కదా. సో వాళ్ళు ఇంకొక సెషన్ చేయబోతున్నాం అండ్ ఆ సెషన్ మీకు చూపించబోతున్నాం. రెడీ చేశారండి బొమ్మని. మరి నాకైతే ఒక సిట్టింగ్కి చాలా డిఫరెన్స్ అనిపించింది. మీకు కూడా అనిపిస్తుందని నాకు తెలుసు. జస్ట్ వెయిట్. ఇప్పుడు ఏం చేయబోతున్నారు? నాకు యాక్చువల్లీ చాలా టెన్షన్ పడ్డా, అమ్మ ఎలా ఉంటుందో ట్రీట్మెంట్ అని. యాక్చువల్లీ ఇట్ వాజంట్ దట్ బ్యాడ్, బట్ ఇప్పుడు మీకు చూపిస్తాను. ద గర్ల్ విత్ ద లాంగ్ హెయిర్. హాయ్, వాట్స్ యువర్ నేమ్? సంగీత మ్యామ్. యా, సో సంగీత విల్ బీ డూయింగ్ ద సెషన్ ఫర్ ద సబ్జెక్ట్. వీళ్ళు పేషెంట్ని సబ్జెక్ట్ అనుకుని రాసుకుంటారండి పేపర్ వర్క్లో. నేను చూశాను ఇందాకే. అసలు సంతకాలు పెట్టించుకున్నారు సబ్జెక్ట్ అని. సబ్జెక్ట్ ఈస్ గోయింగ్ టు గో త్రూ ద ప్రొసీజర్ టుడే. సబ్జెక్ట్ హ్యాస్ బీన్ డూయింగ్ ఫన్నీ వీడియోస్. ఏంటి డాక్టర్ గారు? సబ్జెక్టా? క్లయింట్. సో క్లయింట్ అండి. సబ్జెక్ట్ అంటే వాళ్ళ మెడికల్ రిప్రజెంటేటివ్స్ ఉంటారు కదా, వాళ్ళకి మేము సబ్జెక్ట్స్ అంట. సంతకాలు పెట్టించుకున్నారండి ప్రొసీజర్లు ఏమైనా చేయాలి అంటే.
మేమేం చేసినా మీరేమనకూడదు అన్నట్టు. అది సంగతి. సో గైస్ ఆగండి, ఇప్పుడు మొత్తం నేను అరగంట చూపిస్తే మీకు బోర్ కొడుతుంది, అందుకే కటింగ్ చూపిస్తా. ఆగండి. వాట్ ఆర్ యూ అప్లయింగ్? గ్లీజరిన్ అంటే ఆల్రెడీ మీరు చూసారు కదా, నాకు చాలా స్పాట్స్ ఉన్నాయి. లాస్ట్ టైం ఇంక ఎక్కువ ఉన్నాయి. నేను లాస్ట్ టైం సెషన్కి వచ్చినప్పుడు మా డాక్టర్ గారు ఒక పీల్ అప్లై చేశారు. ఏం పీల్ అండి అది? అది స్పాట్స్ రిడక్షన్ కోసం కెమికల్ పీలింగ్ చేశాను. ఓకే. సో నేను పైగా షూటింగ్ చేశాను కదా కంటిన్యూస్గా 10 days అవుట్డోర్, ఫుల్ నల్లగా ట్యాన్ అయిపోయాను అనమాట. అయితే ఇంకా పీల్ తర్వాత కొంచెం ఈ పాట అన్న రంగు కనపడుతున్నానండి వీడియోలో, నిజంగా చెప్తున్నా. మళ్ళీ నెక్స్ట్ వీక్ ఇంకో పీల్. ఆ తర్వాత ఐ కెనాట్ వెయిట్ టు సీ మై సెల్ఫ్ ఆఫ్టర్ ఆల్ దిస్. జనరల్లీ తెలుసు కదండి, అంత ఎక్కువగా నేను బ్యూటీకి కాన్సన్ట్రేట్ చేయను. కానీ మై వెరీ గుడ్ ఫ్రెండ్ డాక్టర్ వేణు గారు ఏమన్నారంటే, టాలెంట్తో పాటు అందం కూడా ఇంపార్టెంట్ అండి, ప్లీజ్ ఫోకస్ ఆన్ యువర్ బ్యూటీ ఆల్సో అన్నారు. ఆవిడ చూసారు ఎంత అందంగా ఉన్నారు అసలు, అలాగే లేరు. అది. సో ఇప్పుడు ఈ మెషిన్ ఏమంటారండి? దిస్ ఈజ్ Pologen company's tripolar RF machine. Okay. Basically, it's a skin tightening. And it should reduce the fat also. Okay. స్కిన్ టైటనింగ్ అండ్ ఫ్యాట్ కూడా రెడ్యూస్ చేస్తుందంటే ఈ మెషిన్. ఇప్పుడు సంగీత విల్ బి ఆపరేటింగ్ ఆన్ ద సబ్జెక్ట్. సారీ క్లయింట్. స్టార్ట్. ఏంటంటే ఇనీషియల్లీ కొంచెం వామ్గా అనిపిస్తుంది, కొంచెం ట్రీట్మెంట్ అలా పెరిగిన కొద్దీ, టైం అయిన కొద్దీ అది ఇంకొంచెం హీట్ అవుతుంది అనమాట. అయిపోయిందండి. సో యూ కెన్ రిమూవ్ ద టవల్ నౌ. నేను ఇప్పుడు లేస్తాను. లెగవచ్చండి? ఇప్పుడే ఇన్స్టెంట్గా మీకు తెలుస్తుందండి కొంచెం ఇక్కడ ఇలాంటి జా లేని నాకు జా తెప్పించిపోతున్నారు. ఐ మీన్ జా లైన్ లేని నాకు జా కౌంటరింగ్ అండి. అంటే కౌంటరింగ్ ఎలా ఉండాలంటే దొల్లాలన్నమాట. అదండి. సో నేను రెడీ అయ్యాక మీకు చూపిస్తాను హౌ ఇట్ లుక్స్. అంటే ట్రీట్మెంట్ చేసిన ఎంతసేపటికి ఎఫెక్ట్ కనిపిస్తుంది జనరల్లీ. నాకు అందుకే 2 weeks, మీరు 2 weeks బ్యాక్ సెషన్ చేశారు కదా, చాలా మంది నన్ను చూసినప్పుడు ఇప్పుడు నువ్వు తగ్గావు అంటే ఏమీ తగ్గలేదు. ఫేస్ స్లిమ్ అయింది. ఫేస్ తగ్గితే మనకు ఆటోమేటికలీ పీపుల్ విల్ థింక్ వి లాస్ట్ వెయిట్, బట్ anyway, more updates coming. Bye Dr. Garu, thank you so much. And folks, this clinic is in ఏమంటారండి ఈ రోడ్ ని, కొండాపూర్ రోడ్, రైట్ ఆపోజిట్ టు AMB మాల్. మీకు పెద్ద క్లినిక్, డాక్టర్ వేణూస్, మీరు ఎలా పిలిచినా ఓకే, క్లినిక్ మాత్రం ఇదే. అండ్ ద సెకండ్ బ్రాంచ్ ఇస్ ఇన్ చందానగర్, బట్ దిస్ ఇస్ ద బిగ్గెస్ట్ బ్రాంచ్ కదండి అది. సో హాయ్ folks, say bye to Dr. Bye. Thank you, dear. That's the girl with the long hair. Bye, Dr. Garu.